ఈ నా బట్ట ఎంత సేవ్ చేశాడు తెలుసా ఆర్డర్ ఇవ్వడానికి. ఇన్నాళ్ళుగా నా వెనకున్నది యూట్యూబ్ అని తెలియదులే. ఇదేంది ఇది లొకేషన్లోకి వస్తే ఇదేమో మూసేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పో అంటే ఏమైంది అయ్యా అడుక్కునే వాళ్ళమా బా ఎందుకులే బొక్క ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఆర్డర్ చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి. హే గాయ్స్, వెల్కమ్ టు డే 5. టైమ్ 6:20గా వస్తుంది. 6:20. సో లేట్గా లేసాను నేనైతే ఈరోజు. ఎందుకంటే నైట్ ఇంటికి వచ్చి ఆ వీడియోస్ అన్నీ కాపీ చేసుకొని ఎడిట్ చేసుకొని మన దగ్గర ల్యాప్టాప్ ఏం లేదు, మొబైల్లోనే చేసుకోవాలంతా. అందుకని చెప్పి కొంచెం లేట్గా లేసి తినేసి బయలుదేరేసరికి లేట్ అవుతా ఉంది. మధ్యాహ్నమే బయలుదేరదాం అనుకున్నా, కానీ వైఫై కూడా నేను వీడియోస్ కూడా కొంచెం లేట్గా పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర వైఫై కూడా లేదు. అంటే మొబైల్ వైఫైతో కనెక్ట్ చేసి పోస్ట్ చేస్తే దగ్గర 2 hours పడుతుంది వీడియో అప్లోడ్ అవ్వాలంటే. అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతా ఉంది. సో ఈరోజు లేట్ చేయకుండా కొంచెం దగ్గర మంచి ఆర్డర్స్ చేసుకొని వచ్చేద్దాము. నాకు ఇదంతా నొప్పి వచ్చేసింది, అసలు జలుబు చేసేసి ఫుల్గా. ఇదంతా నొప్పిగా ఉంది, అసలు ల్యాగ్గా ఉంది. కానీ మ్యాక్సిమం ఈరోజు మంచిగానే ఆర్డర్స్ చేసుకొని వద్దాం. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ UMA00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. ఇక్కడి నుంచే సెల్ఫీ తీసుకుని ఆన్లైన్ పెట్టేసుకుంటా, మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టుకునే లోపు ల్యాగ్ అయిపోద్ది. చలో ఆన్లైన్ వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ రోజు పట్టించినట్టే 200కి పెట్రోల్ పట్టించేసాయి ఈరోజు కూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీస్ వస్తే బాగుండు, కొంచెం కవర్ అయిపోద్ది. నిన్నైతే నేను ఎన్ని స్పాట్లు మార్చాను అంటే, నేను వెళ్ళంగానే నిన్న ఒక ఆర్డర్ వచ్చేసింది త్వరగా. అది చేసేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ రాలా, 2-3 చోట్లకి ప్లేస్ మారా. అయినా కూడా కుదరలా. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా స్టార్ట్ అయింది చిన్నగా. ఈరోజు ఎంత సతాయిస్తుందో, ఇంకా రాలా ఫస్ట్ ఆర్డర్. ఒక బ్రో కామెంట్ చేస్తున్నాడు నాకు, షాడో ఫ్యాక్స్ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి. షాడో ఫ్యాక్స్ కూడా యాజ్ యూజువల్ స్విగ్గీలో జాయిన్ అయినట్టే. అంటే షాడో ఫ్యాక్స్లో కూడా మనకి మోటార్ సైకిలా లేదంటే ఏంటది సైకిలా అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. షాడో ఫ్యాక్స్లో కూడా మోటార్ సైకిల్ పెట్టేసుకోవాలి. ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అండ్ పాన్ కార్డ్ కూడా ఒక కాపీ కావాలి, ఫోటో. ఇంకోటి ఏంటంటే అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నన్ను మెయిన్ మా ఫ్రెండ్ వాళ్ళ లైసెన్స్ పెట్టుకొని నేను చేసుకోవచ్చా అని చెప్పి అడిగాడు. అంటే నాకేందంటే లైసెన్స్లోకి ఆధార్లోకి 1 year డిఫరెన్స్ ఉంటుంది. 1 year డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్కి స్విగ్గీలో అసలు పట్టించుకోవాలా అది, ఆ ఫోటో పెట్టినప్పుడు, నేను లైసెన్స్ పెట్టినప్పుడు. కానీ దీంట్లో షాడో ఫ్యాక్స్లో ఏంటంటే అనేబుల్ టు ప్రాసెస్ వెరిఫికేషన్ చేసి చెప్తామనే టైప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా సరే అని చెప్పి లైట్ తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ అప్లోడ్ అయినట్టు చూపించింది. నేను అసలు ఆ లైసెన్స్ది ఫోటో కాపీ అప్లై చేయకముందే నేను ఆర్డర్స్ చేసేసుకున్నా. అసలు నన్ను ఏం అడగల లైసెన్స్ అది, నేను అది వదిలేసి స్కిప్ చేసి దాని గురించి మర్చిపోయా. నాకేమో అలా వచ్చింది. బట్ అప్లోడ్ చేయని అవసరం లేదు నాకు తెలిసినంత వరకు లైసెన్స్ దాంట్లో. షాడో ఫ్యాక్స్ కానీ స్విగ్గీ కానీ మనం జాయిన్ అవ్వాలనుకుంటే స్విగ్గీలో అయితే 149 రూపీస్, షాడో ఫ్యాక్స్లో అయితే 99 రూపీస్. ఫీవర్ వచ్చినా పర్లేదేమో కానీ జలుబు అంత దరిద్రం ఏముండదు. ఫీవర్ వచ్చినా కూడా నీట్గా తట్టుకొని ఇంట్లోనే ఉండొచ్చేమో. అని జలుబు చేసిందంటే నిద్ర వచ్చి సావదు, తిండి తినలేము, తినాలనిపిస్తుంది కానీ నోట్లో పెట్టుకోగానే అయిపోయింది. ఇంకా సాల్ కడుపు నిండిపోయింది. నేను 6:15కో 6:10కో పెట్టా ఆన్లైన్. ఇప్పుడు చూడండి 7:11కి వచ్చింది ఫస్ట్ ఆర్డర్. నాకు ఆర్డర్ వచ్చింది 7:11కి. ఇప్పుడు టైం చూడండి 7:39. ఈ నా బట్ట ఎంత సేవ్ చేశాడు తెలుసా ఆర్డర్ ఇవ్వడానికి. 1 hour దగ్గరగా ఒక్క ఆర్డర్ చేయడానికే. నేను వచ్చిన కాడి నుంచి దగ్గర ఒక 50 minutes 55 minutesకి వచ్చింది నాకు ఆర్డర్. అంటే ఒక 1 hour వేసుకోండి. ఇంత ల్యాగ్ అయితే అసలు చేయాలనిపిస్తుందా, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకులే బొక్క ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఆర్డర్ చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి. నేను బయలుదేరక ముందు ఒక 15 minutes ముందు చినుకులు పడ్డాయి. నేను అప్పుడే పోవద్దులే, ఎందుకు జలుబు చేస్తుంది, తడిస్తే ల్యాగ్ అయిపోతాను, ఇంటికి వస్తాను అనుకున్నా. కాసేపు తర్వాత తగ్గిపోయింది, బాగా మబ్బులు వచ్చినాయి. సరేలే అంటే వాన పడినప్పుడు ఆర్డర్కి కొంచెం ఒక 10-15 రూపీస్ ఎక్స్ట్రా అన్నట్టు ఇస్తాడు కదా. ఇంకా సరేలే అని చెప్పి వచ్చా నేను. వస్తే చూడండి ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ఆర్డరా. ఇప్పుడు కూడా చల్లగా ఉంది క్లైమేట్, అంటే పడవచ్చు వాన, చెప్పలేం కాదు. ఈ మెడికల్ కాలేజ్లో నాకు ఆర్డర్ వచ్చింది. సరే అని ఆర్డర్ ఇచ్చేసానులేండి. ఇప్పుడు ఆర్డర్ కాదు, స్విగ్గీ వాళ్ళు కానీ జొమాటో వాళ్ళు కానీ లోపలికి వెళ్ళకూడదంట. అంటే
అందరు ఫార్మల్సే వేసుకున్నారు, ఎవడ పార్టీ కూడా వెళ్ళిపోతున్నాడు లోపలికి. అది పట్టించుకోవట్లే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాబు పోమ్మా బయటికి అంటే మీరు ఆడ బోర్డు పెట్టాలా, స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఈడే ఉండాలి, స్విగ్గీ కానీ జొమాటో కానీ అని చెప్పి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పో అంటే ఏం అడుక్కునే వాళ్ళమా? పో అంటే బోర్డు పెట్టుకోవాలా, అంతలా నా చేసుకునేటోళ్ళు. ఎవడ పార్టీ కూడా వెళ్తున్నాడు లోపలికి. అంటే ఇప్పుడు షాడో ఫ్యాక్స్ వాళ్ళకి టీషర్ట్స్ ఉండవు, టీషర్ట్ లేదు. నేను డెలివరీ బాయ్నే, అండ్ నీకు అంతలా ఫోన్ కనిపిస్తుంది కదా, నీకే తెలియదు నేను ఎవరో. ఇప్పుడు పోయేటోళ్ళు ఎవరో నీకెలా అర్థం అవుతుంది? బోర్డు పెట్టుకోవాలని చెప్తే మా ఉద్యోగాలు పోతాయి అంటే బోర్డు పెట్టుకోవాలి బ్రో. మేమేం చేయాలి? కొత్తగా వచ్చేటోళ్ళకి తెలీదు, లోపలికి వెళ్ళిపోతారు అదే లొకేషన్కి. అప్పుడు ఏం చేయాలి? మాదా తప్ప? వాళ్ళు పెట్టుకోవాలి బోర్డు. సెకండ్ ఆర్డర్ వచ్చింది నాకు, కృతంగా రెస్టారెంట్. వచ్చేసాను నేను ఇక్కడికి. ఇది వచ్చేసి మనకి 364 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ. ఇది 364 రూపీస్. ఇంకో 2 రారా నాయన. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క డెలివరీ బాయ్కి కాదు, ఒక్క ఆర్డర్ కూడా రాని రోజుని ఫేస్ చేస్తారా ఎప్పుడైనా? కామెంట్ చేయండి. ఒక్క ఆర్డర్ కూడా రాకుండా ఖాళీగా వచ్చి ఏదో కాసేపు తిరుక్కొని ఇంటికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయా? తెలుసా నా దగ్గర ఎంత ఉందో ఇప్పుడు? 364 రూపాయలు ఉన్నాయి. ఏమనుకుంటున్నారు? రిచ్ అంటాను నేను, మీరేమంటారు? మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ వచ్చేసి 4.2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇచ్చాడు. వాడేంది టపాసులు వేలొస్తున్నారు, గబాని వెళ్ళాలి. నాకేందో ఆరాటంగా ఉంది చూడాలని. థర్డ్ ఆర్డర్ వచ్చేసింది, 208 రూపీస్ క్యాష్. నిన్న నైట్ నా సిచ్యువేషన్ ఎలా ఉన్నిందంటే, శివాజీ సినిమాలో లాస్ట్ లోడు 1000 రూపాయల కోసం ఏరుకుంటా ఉంటాడు కదా, తోసేస్తూ ఉంటారు ఇండి. 1000 రూపాయలు ఏరుకుంటే ఇంకొక 1000 రూపాయలు అని చెప్పి ఏరుకుంటా ఉంటా. నేను 10 ఆర్డర్స్ చేసేసిన తర్వాత ఈడ ఆర్డర్ ఇస్తాడో లేదో అని చెప్పి ఒక్క ఆర్డర్ వస్తే రేపు నాకు 200 పెట్రోల్కి వచ్చేసినాయి అనే ఫీలింగ్లోనే మనం, తెలుసా? ఏమో ఎవరు ఫీల్ అవ్వలేరు దాన్ని, నేను తప్ప. చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే సిఓడి మనీ అంటే మనమే తీసుకోవాలా టార్గెట్కి? అంటే టార్గెట్ అంటే ఇన్ని ఆర్డర్స్ చేస్తాము, ఆ డబ్బులు ఈ డబ్బులు సపరేటా? అంటే లైక్ దాంట్లో ఏమన్నా మైనస్ చేసుకుంటారా అంటే అవును, దాంట్లో మైనస్ చేసుకుంటారు. ఇప్పుడు మనము వచ్చాము రాగానే ఒక 5th ఆర్డర్కి మనకి ఒక 500 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ పడిపోయింది 5th ఆర్డర్కే. ఇంకా మనకి 4 ఆర్డర్స్కే ఎంత 175 రూపీస్ అనుకుంటా 4 ఆర్డర్స్కి. ఇంకా 5th ఆర్డర్ అంటే అటు ఇటుగా వస్తుంది, కరెక్ట్గా ఐడియా లేదు నాకు. అలా ఏంటంటే మనం ఇప్పుడు 5 ఆర్డర్స్ చేసేసిన తర్వాత మనకు ఒక 500 వచ్చేసాయి అనుకోండి, మనం పక్క రోజు ఆ డబ్బులు విత్డ్రా చేసుకునేటప్పుడు అవి మైనస్ చేసుకొని ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు మనకు వస్తాయి. అంటే నాకు ఉనింది ఇదే డౌట్, అంటే టార్గెట్ డబ్బులు ఈ డబ్బులు సపరేట్ ఏమో అని చెప్పి. అలా ఏం కాదు, ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం ఒకటే, దాంట్లో మైనస్ చేసుకొని మనకు ఒకవేళ 50 రూపాయలు మిగిలినా కూడా మన అకౌంట్కి వేసేస్తాడు. అయినా కూడా ఓ మాదిరిగా క్యాష్ ఆన్ డెలివరీ రావడం మేలేలేండి. ఎందుకంటే ఒక్కో రోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే జోబులో 20-30 రూపాయలు ఉంటాయి. ఇంకా ఏదో ఒకటి ఉంటాయి కదా చిల్లర ఖర్చులు. ఇంకా ఆ డబ్బులు మనకు కావాలంటే పక్క రోజుకి, ఆ పక్క రోజు దాకా వెయిట్ చేయాలంటే ఆడ కుదరుతుంది చెప్పండి? ఇప్పుడు టక్కని పెట్రోలే అయిపోద్ది, ఏం చేస్తాం? ఎవరెవరికో ఫోన్ చేసుకోలేము. ఆ క్యాష్ ఆన్ డెలివరీ డబ్బులైనా ఉంటే మనకు కొంచెం యూజ్ అవుతాయి. అదేముంది, పక్క రోజు ఎలాగో మైనస్ చేసుకునేది, మనకు డబ్బులు వచ్చేసినాయి, పీస్. ఇదేంది ఇది? లొకేషన్లోకి వస్తే ఇదేమో మూసేస్తున్నారు, కోమలా విలాసు. భయ్యా క్లోజ్ है स्विगी किधर से लेना मारना తట్టాలంట, తడదాం. అన్నా సో నాకు 5th ఆర్డర్ పోయింది, రెస్టారెంట్ క్లోజ్ చేసేసింది. ఇంకా హెల్ప్ అండ్ సపోర్ట్కి కాల్ చేసి అక్కడ అతన్ని అడిగితే మాత్రం షట్టర్ కొట్టు వస్తాడు అని చెప్పాడు. ఎంత షట్టర్ కొట్టినా రాలా ఆయన. 5th ఆర్డర్ అయిపోద్దేమో, పీస్గా ఉంటుందిలే ఇంకా 2 ఆర్డర్లు అని అనుకుంటా ఉన్నా. చూడండి టైం 10:31, ఒక 11 దాకా చూద్దాము. ఆర్డర్ కనుక రాకుంటే మనం కూడా జారుకుందాం ఇంటికి. ఎట్ లాస్ట్ టైం అయితే 10:52 అవుతుంది. నేను ఆఫ్లైన్ పెట్టేశా, ఎందుకంటే ఇంకా కాసేపు కనుక అట్లనే ఉంచామంటే 11 కనుక ఆర్డర్ వచ్చింది అనుకోండి, 5 ఆర్డర్స్, దాని తర్వాత 2 చేసే, ఇంకా 2 ఆర్డర్సే కదా, ఇంకా దాని తర్వాత 2 కనుక చేసుకున్నామంటే 7 అయిపోతాయి, పీస్గా వెళ్ళిపోవచ్చులే అనే థాట్ ఉంటుంది. ఆ 7 చేసేసరికి మనకి మొత్తం 1:30-2 అయిపోద్దాం.
నాకు తెలిసి 12 తర్వాత ఇంకా ఆర్డర్స్ తగ్గిపోతాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా రావు. అందుకని చెప్పి ఇప్పుడే పెట్టేశా, ఎందుకు అనవసరంగా. 4 ఆర్డర్స్ చేశా. నాకు 4 ఆర్డర్స్కి 2 ఆర్డర్స్లో వచ్చేసి COD వచ్చింది. 2 ఆర్డర్స్ 564 రూపాయలు ఏమో వచ్చింది COD 2లో. ఇంకా నేను చేసిన ఆర్డర్స్లో ఇవి పోగా వాడు మైనస్ చేసుకొని ఎంత వస్తుందో అంత నాకు అకౌంట్లో వేసేస్తాడు. ఒకవేళ సర్లే ఇంకా 3 ఆర్డర్సే కదా చేసుకుని వెళ్దాంలే అనే థాట్లో కనుక నేను ఒకవేళ ఉన్నా కూడా ఏమో లాంగ్ ఆర్డర్స్ వేసేస్తే, ఒక 2 ఆర్డర్లు లాంగ్ వేసేస్తే ఏం చేయాలి? ఒక 15 కిలోమీటర్లు ఒకటి, ఒక 10 కిలోమీటర్లు ఒకటి వేసేస్తే ఏంది ఆ పరిస్థితి? కుక్క బతుకైపోద్ది అనవసరంగా. ఎందుకు చెప్పండి? 4 ఆర్డర్స్ తీసుకున్నాం ప్రశాంతంగా, అత్యాశకు పోకూడదు, అంతే కదా. ఇన్నాళ్ళుగా నా వెనకున్నది యూట్యూబ్ అని తెలియదులే, ఇన్నేళ్లకు క్రియేటర్గా మారేటి తోడే నువ్వే. ఓ ఊరంతా మహారాజైనా వీడియోలో పడిపోయాక యాక్టర్నైపోతానే. అరే రే మనసా, this is nizama. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown. గైస్ ఫైనల్లీ మనం చేసిన ఆర్డర్స్ వచ్చేసి ఈరోజు 4 ఆర్డర్స్. ఇంకా నా వల్ల కాల ఆర్డర్స్ ఇంకేం రాలా. ఒక ఆర్డర్ వచ్చింది బట్ రెస్టారెంటే క్లోజ్ చేస్తారు, ఇంకా వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. హెల్ప్ అండ్ సపోర్ట్కి కాల్ చేస్తే వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు ఆర్డర్. ఇంకా అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇంకా 3 ఆర్డర్స్ చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు మనకి, అందుకని చెప్పి నేను ఆపేసాను. ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాను. నేను చెప్పా కదా జలుబు చేస్తుందని చెప్పి, ఇంకా చలిగా అయిపోయింది అసలు ఆ క్లైమేట్. అంటే నేను బయలుదేరేటప్పుడు చిన్న చినుకులు పడ్డాయని చెప్పా కదా, ఇంకా చలి వచ్చేసింది, ఇంకా తలకాయ నొప్పిగా ఉంది భయంకరంగా అసలు. సో అది సంగతి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, నా డే 5 అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.